యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము యేసుతో లోతైన అనుభవం మన జీవితంలో జయమును తీసుకొని వచ్చును. యేసుతో లోతైన అనుభవం మన జీవితంలో జయం తీసుకొని వచ్చును. ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని కార్యాలు జరగవు, కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు, కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్నది ఏమీ జరగదు, ఏదో వేదన అనిపిస్తుంటుంది, బాధ అనిపిస్తుంది, ప్రభా ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది, కొన్ని విషయాలలో మన జీవితంలో ఒక ఫలితం కనపడినప్పుడు మరి ఏం చేయాలి అన్నది మనం చదువుతున్నాము. యేసు ప్రభు వారే చెప్పినటువంటి ఒక మాట లూకాసు వార్త 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు అక్కడ మనం చూసినప్పుడు పేతురు పరిస్థితి అలాగే మారిందండి. పేతురు అక్కడ ఏం చూస్తున్నాడు, రాత్రంతా చేపలు పడుతున్నాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అనగా జీవితంలో ఏ ఆశీర్వాదం రాలేదు. ఎందుకు ఆ చేప పడలేదు, ఎందుకు రాత్రంతా శ్రమ పడినా కదా, మన జీవితంలో కూడా చాలా శ్రమ పడుతూ ఉంటాము. అనేక విషయాలలో మనము ముందుకు వెళ్ళాలనుకుంటాం, కానీ కొన్ని విషయాలు ఎప్పుడు ఏమీ జరగదు. కానీ ఎప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఎప్పుడు మన జీవితంలో విడుదల, ఒక ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయనకి, అయ్యా నీ పడవను ఇంకను లోతునకు తీసుకువెళ్ళి వల వెయ్యి. నువ్వు వల వేస్తున్నావు, రాత్రంతా కష్టపడ్డావు నిజమే, కానీ ఒడ్డునే ఉన్నావు. కాబట్టి ఒడ్డున కాదు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, నువ్వు లోతుగా వెళ్ళి వల వెయ్యి. అనగా ఈరోజు మన లోతైన సహవాసం యేసు ప్రభుతో ఉన్నప్పుడే, మన ప్రార్థనా జీవితం లోతుగా ఉన్నప్పుడే, మన విశ్వాస జీవితం లోతుగా ఉన్నప్పుడే, అంటే మన విశ్వాసం ఇంకా మనకి సరిపోవడం లేదు, మన ప్రార్థన మన జీవితానికి సరిపోవడం లేదంటే మనము ఇంకా లోతుగా వెళ్ళి ప్రార్థన చేయాలి, ఇంకా మనం లోతుగా వెళ్ళి వాక్యాన్ని చదవాలి, మన విశ్వాసం ఇంకా లోతుకు పెరగాలి. విశ్వాసం పెరగాలంటే ఎలా పెరుగుతుందండి? యేసుక్రీస్తుని గురించిన వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. అంటే మనం ఇంకా ఎక్కువగా దివ్యవాణిలో వస్తున్న ప్రతి వాక్యాన్ని మీరు వింటూ మన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకోగలుగుతామో అది మాత్రమే మన జీవితంలో కార్యం తీసుకొని వస్తుందండి. ఏ మనిషి మనకు సాయం చేయరు. జయం కావాలంటే ఇక్కడ ప్రభు పేతురుతో చెప్తున్నారు, నీ వలను ఇంకా లోతుకు తీసుకువెళ్ళి లోతుగా వేసినప్పుడు మాత్రమే నీ ప్రార్థనకు జవాబు జరుగుతుంది. అప్పుడే మన జీవితంలో నీ లోతైన విశ్వాసం వల్ల మాత్రమే కార్యాలు జరుగుతాయి. లోతైన వాక్య ధ్యానం వల్ల మాత్రమే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కనుక మనం ఈరోజు ధ్యానిస్తున్న అంశము యేసుతో లోతైన అనుభవం మన జీవితంలో విజయం తీసుకొని వస్తుంది. మన జీవితంలో అద్భుతాలు జరగడానికి, దేవుని కృపను పొందుకోవడానికి సహాయపడుతుంది. కనుక ఈరోజు మన ప్రార్థనా జీవితాన్ని, లేకపోతే మన విశ్వాస జీవితాన్ని, మన వాక్య ధ్యానాన్ని ఇంకా లోతుగా మనం యేసుతో సమయం గడిపినప్పుడు, ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయండి. బయట ఉన్న వారికి జరగదు. మనం గమనించినప్పుడు 3 రకాలైన విశ్వాసులు మనం చూస్తామండి. ఆ 3 రకాలైన విశ్వాసులు ఎందుకు అంటే, మరి యెరూషలేం దేవాలయము సొలొమోను రాజు కట్టినప్పుడు అక్కడ 3 భాగాలు కనపడతాయి. ఒకటి ఆవరణ, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. మనం ఏ ఆవరణలో ఉన్నాము అంటే, ఆవరణ ఉన్నవారు దేనికి గుర్తంటే తల్లిదండ్రుల చేత బ్యాప్టిజం ఇప్పించబడి చిన్నప్పుడే కదా ఇస్తారు. దాని తర్వాత అమ్మా నాన్నతో కలిసి గుడికి వెళ్తారు 10th క్లాస్ వరకు. ఆ 10th క్లాస్ అయిపోయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు కూడా వారు దేవాలయానికి రారు, ప్రార్థనకి రారు, ప్రార్థన చేయరు, మరి దివ్య బలి పూజకి రారు, వాక్యం చదవరు. అంటే వాళ్ళు దేనితో సమానం ఉన్నారు? బయట ఉన్నారు. వారి జీవితంలో యేసు ప్రభు కూడా బయటనే ఉన్నారు. వారి జీవితంలో యేసుతో ఎలాంటి సంబంధం లేని వారు ఆవరణతో సమానం. కాబట్టి వారి జీవితంలో ఏ అద్భుతాలు కూడా జరగడము, అలాంటి యేసు ప్రభుతో ఒక సహవాసం లేకుండా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో బాధపడుతూ ఉంటారు, ప్రతి విషయానికి ఏడుస్తూ ఉంటారు, ప్రతి విషయంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు యేసుతో లోతైన అనుభవంలోనికి రాలేదు. అలాగే మన జీవితంలో కూడా ఎవరెవరు పిల్లలే కాదండి,
మన జీవితంలో కూడా మనం ఇంతవరకు యేసుతో సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, దివ్య బలి పూజకు ఆదివారం తప్ప వేరే రోజు ఎప్పుడు కూడా రాకుండా దూరంగా ఉన్నామేమో. అలాంటి పరిస్థితిలో మన జీవితాల్లో అద్భుతాలు జరగవు, మన పిల్లల జీవితంలో అద్భుతాలు జరగవు, మన ఉద్యోగ విషయంలో. కాబట్టి దేవునితో నీకున్న అతి సన్నిహితమైన సంబంధం ప్రభువు నుంచి మనకి కృప దొరుకుతుంది. ఎందుకంటే శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే కార్యము. ఎవరి బలముగా దేవుడు ఉండునో వారు ధన్యులు. ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఆయన ద్వారా ఆయనతోనే కార్యాలు జరుగుతాయి కనుక ఆ సంబంధంలోనికి మనం రావాలండి. అప్పుడే మన జీవితంలో ఏం జరుగుతుంది? కార్యాలు జరుగుతాయని మనం చూస్తున్నాము. రెండోదిగా మనం చూసినప్పుడు మరి పరిశుద్ధ స్థలంలో ఉన్న రెండో ప్రజలైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు మంచి దివ్య బలి పూజకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, జపమాల చెప్పుకుంటారు. కానీ ఇంకా లోతైన అనుభవం యేసుప్రభు ఏమంటున్నారు నికోదేముతో యోహాను సువార్త మనం చదివినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు నికోదేముతో అంటున్నారు, నువ్వు మరలా తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమునకు రాలేవు. అంటే తిరిగి జన్మించే అనుభవంలోనికి రారండి. వాళ్ళు కేవలం ప్రార్థన మాత్రం చేసుకుంటారు, పూజకు మాత్రం వస్తారు, వెళ్తారు, అంతవరకు మాత్రమే. కానీ ప్రభు అంటున్నాడు, తిరిగి మీరు జన్మించాలి. ఎలా జన్మించాలి? ఆత్మలో తిరిగి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మాత్రమే. పరిశుద్ధాత్మ మనల్ని దేవునితో ఐక్యం చేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాత్రమే చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? ఒక మనిషిని బలహీనత నుంచి మనకు విడుదల కలుగజేస్తారు. అంతేకాదు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఎలా మనం ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మయే మనకి రోమా 8:26 ప్రకారం యుక్తముగా ప్రార్థన చేయాలి ఎలాగో తెలియదు. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉండి నీ ద్వారా తండ్రికి మొరపెడతారు. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. జరగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోని కంటే దేవునితో అతి సన్నిహితమైన సంబంధం అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఆత్మతో ప్రార్థన చేస్తూ మన మనస్సులను. మూడోది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏంటంటే, మరి కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు మీ మనసును భూలోక సంబంధమైన వాటి మీద ఉంచుకోకండి. మీ మనసు దేని మీద ఉండాలా? పరలోకమందున్న వాటి మీద మీ మనసును లగ్నం చేయండి. పరలోకంలో ఏముందండి? తండ్రి కుడిపాక్షంన యేసు ప్రభు ఉన్నారు. ఆయన మీద మీ మనసును పెట్టుకోండి. మీ మనసు పరలోకం మీద పెట్టుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా తృప్తి పట్టిపోతాయి కదండి. మనం చూసాం, వరదలు వచ్చినప్పుడు అన్ని వరదలో కలిసిపోయాయి, ఏది మనకంటూ మిగల్లేదు కదా. ఈ లోకము దాని వ్యాహములు గతించిపోతాయి. కానీ దేని మీద పెట్టాలంట? మన మనసు పరలోకమందు దేవుని తండ్రి చిత్తమును నెరవేర్చువారు వారు చిరంజీవిగా ఉంటారని 1 యోహాను 2వ అధ్యాయం 15-17 వరకు మనం చదువుతాం. ఈరోజు నీకు అతి సన్నిహిత సంబంధమైన ఒక దేవునితో సహవాసం ఉంటే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అక్కడ పేతురు ఎప్పుడైతే పడవను లోపలికి తీసుకెళ్ళాడో వల పిగులన్నీ చేపలు పడ్డాయి. అలాగే మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత. ఆత్మను మనం పొందుకొని ఉండాలి. మనకు ఆత్మకు సంబంధించిన వాటినే మీరు ఎన్నుకోవాలి. ఆత్మకు సంబంధించిన వాటి మీదే మన మనస్సు ఉండాలి. ప్రార్థనను కోరుకోవాలి, వాక్యాన్ని కోరుకోవాలి, దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి, దేవుని నీతిని మనం కోరుకోవాలి. వాక్యం చెప్పిన ప్రకారం నీ జీవితం ఎస్టాబ్లిష్ అయి ఉంటే, వాక్య ప్రకారమైన జీవితం మనం కలిగి ఉంటే మనల్ని ఎవ్వరూ కదిలించలేరు. ఎందుకు అంటే మనము సారవంతమైన నేల మీద యేసు అనేటువంటి రాయి మీద, యేసు అనే వాక్యం మీద మనం మన జీవితాన్ని నిర్మించుకున్నాము కనుక గాలి వాల వచ్చినా ఏది కూడా ఎంత మాత్రము హాని చేయదు. ఎందుకు? నువ్వు లోతైన సహవాసం ప్రభుతో కలిగి ఉన్నావు. నిత్యము మనం ప్రార్థన చేస్తున్నాం, నిత్యము దేవుణ్ణి వెతుకుతున్నాం. ఉదయకాలంలో లేచి ప్రభును మనం వెతికినప్పుడు దేవునితో నీకు సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథం నుంచి 3 వ్యక్తులను 3 సంఘటనలు మనం చూద్దామండి. మొదటి సంఘటనగా మనం చూద్దాము లూకా సువార్తలో 10వ అధ్యాయంలో 38-42 వరకు. అక్కడ మనం 2 వ్యక్తుల గురించి చూస్తున్నామండి. 1 మార్తమ్మ, 2 మరియమ్మ. మనం చూద్దాము. ఇక్కడ మరి మార్తమ్మ కూడా యేసు ప్రభుని ప్రేమించింది. మనం కూడా ప్రేమిస్తాము, చర్చికి వెళ్తాము, ప్రార్థన చేస్తాము కదా.
కానీ ఇక్కడ మార్తమ్మ ఏం చేస్తుంది, యేసుప్రభుని ఆమె ఆహ్వానించింది, యేసుప్రభు కోసమే భోజనం వండుతుంది. కానీ ఇక్కడున్న ఈమెలో లోపం ఏంటంటే ఆమె పూర్తిగా ప్రభు మీద ఆనుకోలేదండి, పూర్తిగా ప్రభు మీద భారం వేయలేదు. మీ భారము నా మీద మోపండి, నేను మీ గురించి శ్రద్ధ వహిస్తాను. అంటే మన పనుల విషయంలో దేవుని మీద నువ్వు భారం వేసినప్పుడు మన జీవితంలో కలత కనపడదు. ఈమె కలత, ఆతురత కనపడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆతురత, కలత కనపడుతుంది అంటే నువ్వు ఇంకా పూర్తిగా దేవునితో అతి సన్నిహితమైన సంబంధంలోనికి నువ్వు రాలేదు. ఇంకా అనేకమైన విషయాలను గురించి ఆతురపడుతూ ఆందోళన పడుతున్నావు. అంటే నువ్వు ఇంకా పూర్తిగా దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని మీరు వెయ్యనప్పుడు మన జీవితంలో ఆతురత, ఆందోళన కనపడుతుందండి. ఇక్కడ అలాగే మార్తమ్మ అంటుంది, దేవా నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, సతమతమైపోతున్నాను, మరియమ్మకు చెప్పండి నాకు వచ్చి సహాయం చేయమని. మనం కూడా అలాగే చేస్తాం. దేవుని మీద ఆధారపడినప్పుడు ఇతరుల మీద ఆధారపడి మనం ఇతరులతో పోల్చుకుంటాం. ఆమె చేస్తలేదు పని, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే చేయాలా? ఎందుకంటే నేను మనసు ఇంకా పూర్తిగా దేవుని మీద లగ్నం కాలేదు. ఆయన మీద భారం వేసినప్పుడు మనకు అలాంటి కలతలు, కంపారిజన్స్ ఇవన్నీ మన జీవితంలో రాదు. అందుకే అంటాడు అతి సన్నిహితమైన సంబంధం. కానీ ఇక్కడ మనం చూస్తున్నామండి, మరియమ్మ ఏం చేస్తుంది, మనం చదువుతున్న 39వ వచనంలో, లూకా సువార్త 10:39. ఆమెకు మరియమ్మ అని ఒక సహోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. ఆమె యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంట, యేసు ప్రభు బోధలు ఆలకిస్తుంది. జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. కనుక ఆత్మకు సంబంధించిన వాటి మీద మరియమ్మ తన మనస్సును పెట్టుకుంది. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నారంటే అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది, అది ఆమె నుంచి తీసివేయబడదు. ఉత్తమమైనది మనం ఎన్నుకోవాలి, పూర్తిగా దేవుని మీద భారం వేయాలి. కానీ మరియమ్మను, మార్తమ్మను గురించి యేసుప్రభు ఏం చెప్తున్నారు, 41వ వచనంలో చూస్తున్నాం. లూకా సువార్త 10:41లో యేసుప్రభు మార్తమ్మను గురించి చెప్తున్నారు. మార్తమ్మ, మార్తమ్మ, నువ్వు ఎన్నో పనులను గురించి విచారించి ఆతురత పడుతున్నావు. అనేకమైన పనులను గురించి నువ్వు విచారించి ఆతుర పడుతున్నావు. కానీ మరియమ్మ చూడండి, ఆమెకి ఏం చేసింది, ఉత్తమమైనది ఆమె ఎన్నుకున్నదని మనం చదువుతున్నాం. ఉత్తమమైనది ఆమె తీసుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. అలాంటి స్థితిలోకి మనం కూడా ఎదిగినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. మనం చూస్తున్నాము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చూస్తున్నామండి, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని నమ్ము, నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడకుము. మార్తమ్మ తన తెలివితేట మీద ఆధారపడి ఆందోళన, ఆవేదన పడుతుంది. నీ కార్యములన్నిటిలో ప్రభుని స్మరించుకో. ప్రభువా ఈ పని చేస్తున్నాను, నీ సహాయం నాకు దయచేయి, నీ ఆత్మబలాన్ని నాకు దయచేయి, నీ జ్ఞానం దయచేయి, నీ బలము నీ శక్తి చేత ఈ కార్యాన్ని సక్సెస్ చేసేలాగా నాకు సహాయం చేయమని నువ్వు వేడుకొందువేనే నీ పనులను దేవుడు సులభతరము చేయును. మనం ప్రతి విషయంలో దేవుని సహాయం, ప్రార్థన, చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా ఈ పని చేయటకు కావాల్సిన నాకు కృపనివ్వండి, పని చక్కగా నెమ్మదిగా చేయాలి, ఏ విధమైన ఆందోళన నాలో రాకూడదు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అంటే దేవుడు మన చేతి పనులను ఆయన దీవిస్తారు, మనల్ని సహాయం చేస్తారు. ఎప్పుడు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు. మరియమ్మ ఏం చేస్తుంది, దేవుని మీద ఆధారపడి అన్నీ సమర్పించింది. అట్లా అని పని చేయకూడదు కదండి. పని చేస్తూ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని కృప మనకు దొరుకుతుందని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము లోతైన అనుభవం, ఆ యేసుతో నీకున్న అతి సన్నిహితమైన సంబంధం వల్ల మాత్రమే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు జరగాలని ఈరోజు మనం కూడా మన భారాన్ని పూర్తిగా ప్రభు మీద వేద్దాం. నీకున్న సమస్యలన్నీ ప్రభా, ఇదిగో ఈ సమస్య, ఈ బాధ, ఈ దుఃఖం ప్రభా, నేను దీన్ని జయించలేకపోతున్నాను, నాకు నీ కృప కావాలి అని ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలండి. మరియమ్మ పాదముల, యేసుప్రభు పాదముల చెంత కూర్చున్నట్టుగా నీవు కూడా ఉదయంనే లేచి దేవుని ముఖాన్ని మనం వెతికినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా ఈ రోజంతా పనిచేయట కావాల్సిన నీ కృపను నాకు ఇవ్వండి, దేవా ఎవరితో ఎలా మాట్లాడాలో నీ కరుణ నాకు ఇవ్వండి, ఏం మాట్లాడాలో నాకు తెలియదయ్యా, కానీ
మాట్లాడే విధానాన్ని కూడా మీరు మార్చండి. ఈ రోజంతా ఉపయోగమైన పనులు చేయడానికి నా కృపనివ్వండి. నేను చేసే పని అది సక్సెస్ అయ్యేలాగా నా పనుల మీద నీ జయాన్ని నాకు కలగచేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పనుల్లో మనకి జయాన్ని కలగజేస్తారు అని ఇక్కడ మనం నీ పనులన్నింటిలో ప్రభుని స్మరించుకో. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. వేకువనే లేచి ప్రభుతో నీకు సంబంధం ఉందా, ప్రభుతో నువ్వు ప్రార్థన చేసి ఉన్నావా, అలా చేసినప్పుడు మన జీవితంలో అన్ని విషయాల్లో జయం మనకు కలుగుతుంది. రెండో వ్యక్తిగా మనము దావీదు రాజుని చూద్దామండి. దేవునితో అతి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు రాజుని ప్రభు అన్నాడు నా హృదయానుసారుడు అని చెప్పారండి. ఆ విధంగా ఈరోజు మనము కూడా దావీదు రాజులాగా దేవుడికి అతి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. అంటే దావీదు రాజుకి దేవుడికి పైన ఇలా ఒక వాంఛ, హృదయ వాంఛ, లోతైన దాహం ప్రభు కొరకు ఆయన కలిగి ఉన్నాడండి. అందుకే అంటాడు కీర్తన 37:4 మనం చదువుతాం, ఏమని చదువుతాము? ఆయన అంటున్నాడు ప్రభువును ఒక్కడిని ఆనందప్రదునిగా భావించు, అతడు నీ కోరికలు తీర్చును. చూసారా, ఎప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు మన జీవితంలో దేవుడు మన పనులన్నిటిని, మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందో తెలుసా? ఇక్కడ అంటున్నాడు ప్రభువును ఒక్కడిని ఆనందప్రదునిగా భావించుము, ఆయనను ఒక్కడినే నువ్వు ఆనందప్రదునిగా భావించు, అప్పుడు నీ కోరికలన్నీ దేవుడు తీరుస్తారంట. అందుకే అంటాడు ముందుగా మీరు దేవుని రాజ్యమును నీతిని వెతకండి, తక్కినవన్నీ మీకు ఇవ్వబడతాయి. ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతి ఏంటి, ఆయన రాజ్యం ఏంటి మీరు వెదకండి అని అంటున్నారండి. అప్పుడు తక్కినవన్నీ మనకి ఇవ్వబడతాయి అని ఇక్కడ మనం చదువుతున్నాము. ఒకే ఒక వరం, ఆయన ఒక్కడనే నువ్వు ఏం చేయాలంట? ఆనందప్రదునిగా భావించుము, అప్పుడు దేవుడు నీ కోరికలు తీరుస్తారు. మత్తయి సువార్త 22:37 కూడా ఏం చదువుతాం? మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించుము. పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించినప్పుడు, లోతైన అనుభవం ఆయన కోసం కలిగి ఉన్నప్పుడు, వాంఛ దాహం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ కోరికలన్నిటిని తీరుస్తారని ఇక్కడ మనం చదువుతున్నామండి. అలాగా ఒక దాహం కలిగినటువంటి ఇక్కడ మనము దావీదు రాజుని గమనిస్తున్నాము కదండి. దావీదు రాజు మనం చదివినప్పుడు కీర్తన 42 ఆయన ఏమంటున్నారో చూడండి. దేవా సెలయేటి నీటి కొరకు దప్పిక కొన్న దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది, సజీవ దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది, నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శించుదునా. చూసారండి, ఆయన ముఖం చూడాలా. దేవా నీ ముఖమే నాకు తృప్తి ప్రభా, ఈ లోకంలో నాకు ఏది రుచించదు ప్రభా అని అంటున్నాడండి కదా. ఎంత చక్కగా కీర్తన 73 అంటాడు, నా హృదయము నా ఆత్మ దేవుడిని వెదకలాడుచున్నది, నాకు ఈ లోకంలో నీవు తప్ప ఇంకేదీ రుచించదు ప్రభా. ఈరోజు మనకు అలాంటి ఒక లోతైన అనుభవాన్ని, ఒక లోతైన దాహాన్ని ప్రభు కోసం మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయండి. మన జీవితంలో మనం ఫలించే వారిగా ఉంటాం, దేవుని కృపను పొందుకునే వారిలాగా ఉంటామండి. అక్కడ మనం చదువుతున్నాం కీర్తన 63 కూడా మనం గమనించినప్పుడు దావీదు రాజు ఏమంటున్నారు చూడండి. కీర్తన 63 దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశకొని ఉన్నాను, నీళ్లు లేక ఎండి మాడినున్న నేల వలె నా ప్రాణము నీ కొరకు దప్పిక కొనుచున్నదంట. అంత దాహం నీకుందా? దేవుని వాక్యం చదవాలని, దేవునితో గడపాలని, దేవుని యొక్క ప్రార్థనలో ఉదయకాలంలో ఉండాలని, వాక్యం వినాలని, వాక్యం వింటూ దేవునిలో పాల్గొంటూ ఆయన సన్నిధిలో మనం గడపాలని మనకుందా అండి? ఒక వడకానికి వెళ్ళాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ దాహం నీకు కలుగుతుందా? కలగట్లేదు అంటే నువ్వు ఇంకా దూరంగా ఉన్నావు, అందుకే మన జీవితంలో కార్యాలు జరగవు. నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమించట్లేదు. కాబట్టి ఈరోజు మొదటి ప్రేమను తీసుకొని ప్రభు దగ్గర అధికమైనటువంటి ప్రేమతో, దాహంతో మనం ఉండాలి. ఇక్కడ అంటున్నారు కీర్తన 62:2 నీ దేవాలయంలో నేను దర్శించాలి, నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడాలని కోరుకుంటున్నాడు. కన్నులారా నిన్ను చూడాలి. మోషే అడుగుతాడు, దేవా నీ తేజస్సు ఒక్కసారి నాకు చూపించు ప్రభా. ఈ లోకంలో ఏది కోరుకోలేదండి, ఆ లోతైన అనుభవమే దేవునిలో మనకు జయాన్ని కలగజేస్తుంది, దేవునిలో మనకు ఫలించేలాగా కలగజేస్తుందండి. ఆయన అంటున్నాడు 5వ వచనంలో, నీ సన్నిధి అనేటువంటి మధుర విందు నేను ఆలగించాలంటే దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి నీకు తృప్తిని కలగజేస్తే ఆత్మ అంతా నింపుతుంది, ఇంకేమి కావాలని అనిపించదు కదా. యేసు చాలును, నే జీవింప నాకు చాలునని మనం చదువుతాం కదండి. అందుకే అంటాడు ఆయన,
ఎక్కడో జీవించడం కన్నా, కీర్తన 84:10 దావీదు రాజు అంటారు, ఎక్కడో ఉండడం కన్నా ఒక్కరోజు నీ సన్నిధి మేలు ప్రభా. ఆ మేలైన సన్నిధి కోసం మనం అడుగుదామండి. దావీదు రాజు కేవలం ప్రార్థన మాత్రమే కాదండి, కీర్తన 119లో మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా అక్కడ వాక్యం కోసం దాహం, కేవలం కొంతమంది ప్రార్థన మాత్రమే చేస్తారు, కానీ మన దాహము వాక్యం చదవడానికి. ఆ వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడతారు. ఆ మాట్లాడే దాహములోనికి మనం ఎదిగామో, మనం చదవట్లేదంటే ఇంకా ఎదగలేదు. కనుక ఈరోజు అడగండి, దేవా నా ఆత్మీయ కన్నులను తెరిచి నేను నీ వాక్యాన్ని చదువుటకు నాకు సాయం చేయండి. కీర్తన 119లో 36, 37లో మరి దావీదు రాజు వాక్యమును చూసి ఏమంటున్నాడో చూడండి. నా హృదయము నీ శాసనముల వైపు మరల్చుము, ధన వ్యామోహం నుండి దాన్ని తొలగించుము. నా మనసు నీ శాసనం, నీ వాక్యం మీద నా మనసు వ్యర్థమైన వస్తువుల మీదకి పోకుండానట్లు చేయము. నీ వాక్య ప్రకారం నాకు జీవమును దయచేయము. ఏమంటున్నారు? నీ వాక్యము నాకు జీవాన్ని కలగజేస్తుంది అంటున్నాడండి. అలాగే 62లో నేను నడిరేయి మేలుకొని నీ న్యాయసమ్మతమైన విధులకు గాను నీకు వందనములు అర్పిస్తాను. అక్కడ మనం చదువుతున్నాం. 97లో మనం ఏం చదువుతున్నామంటే, నీ ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ధర్మశాస్త్రంను ఏం చేయాలి? నిత్యము చదివి ధ్యానించి దాన్ని అనుసరించాలంట. అది ఇష్టం అంటున్నాడండి. ఇది ఒక రాజయండి, అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి ఏది ఇష్టం అంట? నీ ధర్మశాస్త్రం అంటే నాకు మిక్కిలి ఇష్టం ప్రభా, నేను దినమెల్లా దాన్ని మననం చేసుకుంటాను. రోజంతా వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానిస్తూ, పడక మీద కూడా 4 జాములు పడక మీద నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను అంటున్నాడు. అంటే పడుకున్న ఏం ధ్యానిస్తున్నాడు? వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. దేవుని వాక్యం పట్టుకొని ఆయన ప్రేమను ధ్యానిస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన కృపను, ఆయన చేసిన మేలులను, దేవుడి మేలులు ఏం చేస్తున్నాడు? ఆయన ధ్యానిస్తున్నాడని మనం చూస్తున్నామండి. అంతగా ఈరోజు ఏం చేయాలంట? దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. 127 కీర్తనలో ఇంకొక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? బంగారము కంటే, మేలి బంగారము కంటే కూడా నీ వాక్యం అంతగా ఇష్టపడదు. అది లోతైన అనుభవం. అంటే ఈ వాక్యము బంగారము కంటే, వాక్యం అంటే ఒక్క వాక్యం, ఒక్క వాగ్దానం మనం చదివినప్పుడు ఒక్క వాక్యం, ఒక్క వాగ్దానం నేను బలపరుస్తుంది. ఎంతగానో అంత బంగారం కంటే గొప్పదండి. ఆపదలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు మనకెంత ఆదరణ కలిగి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నడిపిస్తాను, నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు, ఏ బంధకాలు నిన్ను ముట్టవు, ప్రతి బంధకంలో నుంచి దేవుడు నీకు విడుదల కలుగచేస్తాడు అన్న మాట మనం చదివినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. అలాగా వాక్యము కూడా లోతుగా చదివి 4 దినములు ధ్యానించినట్టుగా మనం రోజు ఏం చేయాలండి? వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని మనం పాటించాలంట. కాబట్టి రోజు వాక్యం చదవడానికి మనకు సమయాన్ని పెట్టుకొని, దేవాని వాక్యం చదివే కృప నాకు దయచేయమని మనం అడుగుదాం. అప్పుడు దేవుని యొక్క కృప మనకేం దొరుకుతుందండి? వాక్యం చదవడానికి మరియ తల్లి లూకా సువార్త 2:19లో చూసినప్పుడు మరియ తల్లి ఏం చేస్తున్నారు? వాక్యమును మనసులో పెట్టుకొని ఆమె ధ్యానిస్తూ ఉన్నారంట. అలాంటి ధ్యానం, వాక్య ధ్యానమును ప్రభువా నాకు ఇవ్వమని ప్రార్థనలో నుంచి లోతుగా మనకు వెళ్ళడం అంటే, ప్రార్థనతో పాటు వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని నోటితో మనం ఒప్పుకొని దాని ప్రకారం జీవించే అతి సన్నిహితమైన సంబంధంలోనికి మనము రావాలి. అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. 3వ వ్యక్తిగా మనం చూద్దామండి. 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం అక్కడ ఎలీషా ప్రవక్త గురించి మనం చూస్తున్నాం. ఈ ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఏలియా ప్రవక్తలో ఉన్న 2 అభిషేకం నాకు కావాలి అని ఆయన ఒక దాహం ఉంది. ఆయనకి వేరే దాహం ఏమీ లేదు. ఏ దాహం తెచ్చుకున్నాడు? ఏదైతే నా గురువైన ఏలియాలో ఉన్న ఆత్మ నాకు 2 కావాలి. దాని కొరకు ఏం చేస్తున్నాడు? ఏలియా ప్రవక్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఆయన అంటాడు, ఏలియా ప్రవక్త, అయ్యా నేను ముసలాడయ్యా, నేను చనిపోతున్నాను, పరలోకానికి వెళ్ళే సమయం ఇచ్చింది, నన్ను వదిలిపెట్టేసే. ఈయన అంటున్నాడు, దేవుని జీవము తోడు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నీలో ఉన్న ఆత్మ నాకు 2 వచ్చే వరకు నేను వదిలిపెట్టను అని చెప్పి దాహముతో ఏలియా దగ్గరే ఉంటున్నాడండి. అప్పుడు ఏలియా అంటాడు, దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళేటప్పుడు నన్ను చూస్తే నీకు వస్తుందని చెప్తాడు. ఆ విధంగా ఒక పట్టుదలతో ఏం చేస్తున్నాడు? మనుషుల మీద కాదు, అటు కాదు, ఇటు కాదండి, తన దృష్టిని దేవుడి మీద మాత్రమే, ఏలియా మీద మాత్రమే పెట్టి అలాగే ఆయనతో కలిసి అది పొందుకునేంత వరకు దాహంతో వేచి ఉన్నప్పుడు ఆ 2 ఆత్మను ఎలీషా ప్రవక్త పొందుకున్నాడు. కాబట్టి లోతైన సహవాసమే, లోతైన వాక్యమే నన్ను మన జీవితంలో అద్భుతాలు జరగడానికి
దారి తీస్తుంది. కనుక ఈరోజు మన ప్రార్థనా జీవితాన్ని మనం పెంచుదాం. మన విశ్వాస జీవితాన్ని, వాక్యం చదివే జీవితాన్ని ప్రభు మీద పూర్తిగా భారం వేసి మన దృష్టి పరలోకం వస్తువుల మీద మాత్రమే పెట్టుకొని ఆయనను మాత్రమే కాంక్షించినప్పుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఇలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. దేవుడు మనందరినీ తన వైపు ఆకర్షించునుగాక. అతనితో అతి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండేలాగా చేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవ, నీతో అతి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండటకు మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ఆకర్షించమని, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మ, నాతో ఉన్నప్పుడు మీరు అధికంగా ఫలిస్తారన్నారు. కనుక ఈరోజు నీతో అంటుకట్టమని, నీలో ఫలించే బిడ్డలుగా ఉంచమని ప్రతిమాలుతున్నాం. ప్రభా, దాహముగొన్న నీళ్ళపైన మీరు నీళ్లను కుమ్మరిస్తా అన్నారు. మేము దాహముగానే ఉన్నాం ప్రభా. అయ్యా, నీ కొరకే మా మనసు బలాటపడుచున్నది. నీ కొరకే ప్రభా ఈ లోకం చెత్త మురుగు, దానికోసం కాకుండా మా మనసు నీ వైపు తిప్పుకొని నీతోనే ఉండేటట్టుగా వాక్యం చదివే కృపను, ప్రార్థనలో విశ్వాసంలో అధికముగా నీతో కలిగి ఉండే కృపను మా అందరికీ దయచేయమని మా ప్రభును తండ్రి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునితో అతి సన్నిహితమైన సంబంధం మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.